కాంగ్రెస్ ది విఫల ప్రభుత్వమని ఇంకా భవిష్యత్తు తమదేనని బీఆర్ఎస్ నేతలు శ్రేణులు సంబరపడుతున్న వేళ ఆ పార్టీలో కవిత బాంబ్ పేలింది. అమెరికా నుంచి వచ్చింది మొదలు గడిచిన వారం రోజులుగా పేరు ఎత్తకుండా సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆరోపణలు విమర్శలతో రెచ్చిపోతున్నారు. కేసీఆర్ న్యాయకత్వం తప్ప కేటీఆర్ లీడర్షిప్ ను అంగీకరించేది లేదని స్పష్టంగా తెగేసి చెప్పారు. పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ అధినేత కేసీఆర్ లోపాలు, కేటీఆర్ వైఖరిని తప్పుపడుతూ కవిత లేఖలు రాయటం, ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడటం వరకు ఓకేనే. కానీ ఈ జోరులోనే కవిత పనిలో పనిగా బీజేపీని లాగారు. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని, విలీన ప్రయత్నాలు తెలియడంతోనే తాను కుట్రను అడ్డుకున్నట్లు చెప్పారు. సరిగ్గా ఈ పాయింట్ మీదే బీజేపీ నుండి కవితపైకి వరుసగా కౌంటర్లు పెరిగిపోతున్నాయి. బీజేపీ ఎంపీలు, సీనియర్ నేతలు కవితపై విరుచుకుపడుతున్నాయి. మీ కుటుంబ పంచాయతీలోకి కమలాన్ని ఎందుకు లాగుతున్నారంటూ మండిపడుతున్నారు. బీజేపీని నమ్మి పొత్తులు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదన్న కవిత వ్యాఖ్యలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ విలీన ప్రయత్నాలు నిజమే అని అనుకుంటే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలన్న ప్రయత్నాలు చేసిన కారు పార్టీ నేత ఎవరు? పార్టీ అధినేత కేసీఆర్కు తెలియకుండానే బీజేపీలో విలీనం ప్రయత్నాలు చేయగలిగిన అధికారం, అవకాశం ఎవరికుంది? బీఆర్ఎస్ విలీనం గురించి బీజేపీ తరపున మాట్లాడిన నేత ఎవరు? ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని తీహార్ జైలులో ఉంటున్న కవిత విలీనం కుట్రను ఎలా ఎదుర్కోగలిగారు? రెండు పార్టీల మధ్య విలీనం ప్రతిపాదన చర్చలు లేదా కుట్ర జరుగుతుందని కవితకు చెప్పిన నేత ఎవరు? ఎవరి సాయంతో విలీనం కుట్రను కవిత ఎదుర్కొన్నారు అని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు పలువురు బీజేపీ నేతలు కవితను పదే పదే ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కవిత తప్పించుకుంటున్నారన్న చర్చ జరుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన నిజమే అయితే కవిత సమాధానాలు చెప్పటానికి ఎందుకు నిరాకరిస్తున్నారని మండిపడుతున్నారు. తాను చేసిన విలీనం చర్చలు నిజమే అయితే సమాధానం చెప్పటానికి కవిత ఎందుకు ఇష్టపడటం లేదన్న అనుమానం సామాన్య ప్రజల్లో పెరిగిపోతుంది.